శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మద్యం మాఫియా గుట్టురట్టయింది. ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ షాపులపై ఎక్సైజ్ అధికారుల దాడులు చేయడంతో మద్యం మాఫియా వెలుగు చూసింది. డ్యూటీ ఫ్రీ షాపుల నుంచి మద్యాన్ని కొని ప్రైవేట్ మార్కెట్లో వీఐపీలకు విక్రయిస్తున్న 6 కస్టమ్స్ అధికారులను అరెస్ట్ చేశారు. 266 బాటిల విదేశీ మద్యాన్ని సీజ్ చేశారు. హైదరాబాద్తో పాటు ఆంధ్రాలోనూ ఈ మద్యాన్ని అమ్ముతున్నట్లు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మద్యం మాఫియాకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ లిక్కర్ బయటగా విచ్చలవిడిగా అమ్మబడుతుంది. అయితే దీనికి సంబంధించిన కస్టమ్స్ అధికారులతో పాటు జిఎం అధికారులు, తర్వాత ఎక్సైజ్ అధికారులు వీళ్ళంతా కలిసి అక్కడ డ్యూటీ ఫ్రీ లిక్కర్ని తీసుకొని బయట అమ్మేస్తున్నారు. అయితే విదేశాల నుంచి వచ్చే ప్యాసింజర్ని మోసం చేసి వీళ్ళు ఈ డ్యూటీ ఫ్రీ లిక్కర్ని బయటికి తీసుకొచ్చి అమ్ముతున్నట్లుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి నిన్న ఒక్క రాత్రి చేసిన రైడ్లో మొత్తం 266 బాటిల్స్ కూడా అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనకు అక్కడ సభలో సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఎయిర్పోర్ట్లో ఎవరైనా బయట నుంచి వచ్చే ప్యాసింజర్ అంటే మన ఇండియన్ కస్టమ్స్ చట్ట ప్రకారం ప్రతి ప్యాసింజర్ 2 బాటిల్స్ తీసుకురావచ్చు. కానీ చాలామంది కొన్నారు, అలవాటు లేదు లేకపోతే ఇష్టం లేదు. సో అలాంటి ఈ కస్టమ్స్ ఎంట్రీ ఇమిగ్రేషన్ టైంకి కొంతమంది ఒఫీషియల్స్ మరియు లోకల్ జిఎంఆర్ ఒఫీషియల్స్ అదే ప్రకారం కస్టమ్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు కలిపి వాళ్ళ ప్యాసింజర్స్కి పాస్పోర్ట్ స్కాన్ చేస్తున్నారు. ఇప్పుడు డ్యూటీ ఫ్రీ నుంచి లిక్కర్ కొనాలి అంటే తప్పకుండా పాస్పోర్ట్ స్కాన్ అవ్వాలి. సో స్కాన్ చేసి ప్యాసింజర్కి పంపిస్తున్నారు. అయిన తర్వాత ఇవి అన్ని ఎక్స్ట్రా బాటిల్స్ సాయంత్రం ఎయిర్పోర్ట్ డ్యూటీ ఫ్రీ నుంచి బయట షిఫ్ట్ చేసి బయట ప్రైవేట్ మార్కెట్లో అమ్మేస్తున్నారు. సో ఇది ఆల్మోస్ట్ ఒక్క నైట్కి మన అనుమానం ప్రకారం ఒక్క నైట్కి 150 to 200 బాటిల్స్. నిన్న నైట్ ఒక్క నైట్ సౌదాల్ కి ఆల్మోస్ట్ 266 బాటిల్స్ దొరికినాయి. కాబట్టి నా అసెస్మెంట్ అంటే కొన్ని రోజు 150 కొన్ని రోజు 200 వరకు బాటిల్స్ బయట పంపిస్తున్నారు. అంటే ప్రధానంగా చూసిన కస్టమ్స్ అధికారులే దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన కస్టమ్స్ అధికారులే దీనిలో మొత్తం క్రైమ్కి పాల్పడుతున్నారు, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు. ఇది బయట వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. అసలు ఎలా జరుగుతుంది? అసలు దానికి సంబంధించి కస్టమ్స్ ఇప్పటివరకు నిఘా లేదా? ఆల్రెడీ కస్టమ్స్కి ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ డెఫినెట్లీ ఆర్గనైజ్గా ఉంది. బికాజ్ అక్కడే కస్టమ్స్ ఒఫీషియల్ యూనిఫామ్లో ఉన్నారు, అదే ప్రకారం జిఎంఆర్ ఒఫీషియల్స్ ఉన్నారు. బయట కూడా ఈ ఎక్కడ అంటే 1-2 బాటిల్స్ ఉంటే వేరే మాట, అంత పెద్ద మొత్తంలో బయట బాటిల్స్ రావడం కూడా అంత ఈజీ కాదు. సో తప్పకుండా ఇక ఆర్గనైజ్డ్ ఉంది. బయట కూడా వాళ్ళ దగ్గర కస్టమ్స్ ఒఫీషియల్స్ ఎవరు నిన్న నైట్ అరెస్ట్ అయ్యారు, వాళ్ళ ఓన్ ఇంటిలో కొన్ని రోజే పెడుతున్నారు. 1-2 రోజు పెట్టి మళ్ళీ ఎవరు ఒక్క పెద్ద లోకల్ మనిషికి ఇద్దరు ముగ్గురు పెద్ద డీలర్స్ ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ అమ్మేస్తున్నారు. సో ఇది స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక్కొక్క మనిషి చేసే కాదు, ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ ర్యాకెట్ లాగా ఉంది. హైదరాబాద్ నగరంలో చాలామంది ప్రముఖులు ఇది మద్యం తాగుతుంటారు, వాళ్ళతో ప్రమేయం ఉందా? అండి ఇప్పటి వరకు నేను దీని గురించి ఏం చెప్పను. బికాజ్ ఓన్లీ ఆధార్ మన దగ్గర ఏమేం ప్రూఫ్ ఎవిడెన్స్ ఉంది దాన్ని బట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి సెల్ ఫోన్స్ మన అదుపులో ఉన్నాయి. యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హైదరాబాద్ పోలీస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్కి ఫోన్స్ అనాలిసిస్ కోసం పంపిస్తాం. దాంట్లో ఏదైనా ముందు ఇంకా వస్తే ఇంకా ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. మన డిపార్ట్మెంట్ ఏం రోల్ ఉందా దీంట్లో? అండి తప్పకుండా బయట బాటిల్స్ వస్తున్నాయి, పబ్లిక్లో సేల్ అవుతున్నాయి. ఈ లోకల్ అంటే ఇన్ఫర్మేషన్ లేదు అంటే అప్పుడు కూడా ఈ డిపార్ట్మెంట్ తప్పు. ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే ఇంతకుముందు ఎందుకు పట్టించుకోలే, ఎందుకు అరెస్ట్ చేయలే, అదే కూడా తప్పు. సో డెఫినెట్లీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరు ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ ఉంటుంది. ఓకే, ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కేంద్రంగా జరుగుతున్న ఈ ర్యాకెట్ సంబంధించి ప్రస్తుతానికి ఇటు అధికారులు పెద్ద ఎత్తున ఇది పట్టుకోవడం జరిగింది. మనం చూస్తున్నట్లు ఏదైతే మొత్తం విదేశీ మద్యాన్ని అధికారులు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో 266 బాటిల్స్ చేయడం జరిగింది. అయితే డ్యూటీ ఫ్రీ లిక్కర్లో పెద్ద మొత్తంలో చూసినట్లయితే ఇది ఎయిర్పోర్ట్లో కొద్ది మొత్తంలో రేటు ఉంటే బయటికి బహిరంగ మార్కెట్లకు వచ్చేసరికి ఇది చాలా మొత్తం రేటు ఉంటుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అధికారులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఏదైతే విదేశాల నుంచి వస్తున్న ఏదైతే ప్యాసింజర్ల దగ్గర నుంచి డ్యూటీ ఫ్రీ లిక్కర్ కావాలనుకుంటే వాళ్ళు కంపల్సరీగా అక్కడ ఉన్న షాప్స్లో వాళ్ళ పాస్పోర్ట్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. కాకుండా ఎవరికైతే లిక్కర్ అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ ప్యాసింజర్లని పక్కనే ఉన్న డ్యూటీ ఫ్రీ షాప్స్కి పంపించి జిఎంఆర్ అధికారులు, తర్వాత కస్టమ్స్ అధికారులు ఇలా బాటిల్స్ని డ్రా చేస్తున్నారు. దీనికి సంబంధించి గత కొంతకాలం నుంచి ఇది ర్యాకెట్ నడుస్తుంది. అయితే బయట ఉన్న వ్యక్తులు కావచ్చు, కొంతమంది ప్రముఖులు కావచ్చు, దీంట్లో ఉన్న ప్రమేయం ఉందని చెప్పి కూడా ప్రస్తుతానికి ఎక్సైజ్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఓన్లీ హైదరాబాద్తో పరిమితం కాకుండా అటు పక్క
రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమందికి లింక్స్ ఉన్నాయని చెప్పి ప్రస్తుతానికి అధికారులు అనుమానం వ్యక్తం చేసి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. తదుపరి విచారణ తర్వాత చాలా మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం అని చెప్తున్నారు. గణపతితో రమేష్ వెట్లైన్.